హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. నేను దొండకాయ ఫ్రై చేస్తున్నా అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే 1/2 kg దొండకాయలు తీసుకున్నా. దొండకాయలు 4 భాగాలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ గరం మసాలా, 3 స్పూన్లు కారం వేసుకొని 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. 3 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి అన్నీ కలిసినట్టు. మనం లైట్గా వాటర్ కూడా వేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ అవ్వకుండా లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలి. మరి థిక్గా ఉండాలి. జోరుగా ఉంటే అదే దొండకాయ పకోడీ అనేది సరిగా రాదు. ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్నాక ఒక 10 minutes రెస్ట్ ఇవ్వాలి. బాగా పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు మనం ఆయిల్ హీట్ అయినాక ఇలా 1 by 1 అనేది వేసుకోవాలండి. ఈ దొండకాయ ఫ్రై అనే బదులు దొండకాయ పకోడీ అనేటే బెటర్ అండి. అంత టేస్ట్గా ఉంటుంది. దొండకాయ తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని మళ్ళీ చేపించుకుంటారు. మన ఫంక్షన్లలో కూడా చేస్తారండి ఈ దొండకాయ ఫ్రై అని. ఈ దొండకాయ అనేది ఇలా 1 by 1 వేసుకొని ఇలా బాగా ఫ్రై అయినాక తీసుకోవాలండి. నేను మిగతాది కూడా ఇలానే 1 by 1 వేసుకుంటూ తీసుకున్నాను. ఇలా 1 by 1 వేసుకోవాలి. మిగతావి కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటే ఇలా బాగా ఫ్రై అయినా తీసుకోవాలి. మొత్తం ఫైనల్గా అయిపోయినాక కొన్ని పల్లీలు, 3 మిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఏకినాక ఇవి కూడా తీసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని నేను దొండకాయ ఫ్రైలో వేసేసుకున్నాను అండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాకే మన దొండకాయ ఫ్రై అనేది రెడీ. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.